నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మట్టి మాఫియా రోజుకో స్టైల్ మార్చుకుంటోంది. మంగళవారం ఉదయగిరిలోని పెద్ద చెరువు నుండి మట్టిని ఇసుక పట్టి యజమానులు తరలిస్తున్న సందర్భంగా గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వీఆర్ఓను మట్టి తరలించే ప్రదేశానికి పంపడంతో మట్టి తరలించేవారు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వీఆర్ఓకు చూపించారు. అనుమతి పత్రంలో వ్యవసాయ అవసరాలకు మట్టి తోలుకునే విధంగా ఒకరోజు మాత్రమే నమోదు చేసి ఉండగా మట్టి మాఫియా ఇటుక బట్టీలకు మట్టిని తోలుకోవడం విశేషం. ఇదిలా ఉండగా వార్త కోసం సంఘటనా స్థలానికి వెళ్లిన విలేకరులపై ట్రాక్టర్ యజమానులు, జేసీబీ యజమానులు ట్రాక్టర్తో కింద పడేసి తొక్కుతామంటూ పత్రికలో రాయలేని విధమైనటువంటి పరుష పదజాలంతో దూషిస్తూ గుంపులుగా మీదకు రావడంతో విలేకరులు సైతం అయోమయానికి లోనయ్యారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందంటూ కోట్ల రూపాయలు విలువ చేసే ఇటుక బట్టీలను, మట్టిని వ్యవసాయ అనుమతులతో అక్రమంగా తరలించడం ఎంతవరకు సమంజసమంటూ స్థానికులు మండిపడుతున్నారు.